అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో శుద్ధ ధన్యాసి రాగాన్ని ఆరోహణ అవరోహణ 12 శృతుల్లో చూద్దాం. ఈ శుద్ధ ధన్యాసి రాగాన్ని 12 శృతుల్లో చేయమని మన సబ్స్క్రైబర్లు అడగడం జరిగింది. మీలో ఎవరైనా మీకు ఎవరికైనా ఇంకా ఏ రాగమైనా కావాల్సిన నన్ను కామెంట్ రూపంలో అడగండి మిత్రులారా. అది తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను అన్నమాట. ఇంకా లేట్ లేకుండా మనం ఇప్పుడు ఆనవాయితీ ప్రకారంగా 12 శృతుల్లో చెప్పుకునేటప్పుడు మొదటి శృతి కానీ చెప్పుకోవడం ఆనవాయితీ. ఈ శుద్ధ ధన్యాసి రాగాన్ని 12 శృతుల్లో ఆరోహణ అవరోహణ చూద్దాం. మరి ముందుగా 1వ శృతిలో చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో సి స్కేల్ అంటారన్నమాట. ఈ సి స్కేల్లో ఆరోహణ అవరోహణ చూద్దాం. మరి సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా నీ పా మా గా సా. ఇప్పుడు ఫింగరింగ్ చూద్దారా. ఇలాగ కొంతమంది రాగాల గురించి ఎవరు చెప్పమంటే చాలామంది అంటే చాలా చక్కగా చేస్తున్నారు. అంటే మనమే బాగా చేస్తున్నాం కాదు. చాలామంది ఏం చెప్తారంటే అని ఫాస్ట్గా చెప్పేస్తారన్నమాట అని. అది మీకు అర్థమవుతుంది కాబట్టి మన ఛానల్ ఉద్దేశం అది కాదు. అందరికీ అర్థమయ్యే విధంగా, తెలియని వారికి కూడా తెలిసే విధంగా చెప్పడమే మన ప్రత్యేకత అన్నమాట. అది కామెంట్లో కూడా చాలామంది మిత్రులు అలాగే కామెంట్ చేస్తుంటారు, మీరు చెప్పే విధానం బాగుందని. ఫింగరింగ్ చూసారు కదా. తర్వాత మనం ఈ 1.5 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో సి షార్ప్ అంటారన్నమాట. దీని ఆరోహణ అవరోహణ చూద్దరా. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనుకున్నాం కదా. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దారా. వన్స్ మోర్. తర్వాత 2 శృతి చూద్దాం. ఈ 2 శృతిని వెస్ట్రన్లో డి అంటారన్నమాట. ఈ 2 శృతిలో శుద్ధ ధన్యాసి రాగానే ఆరోహణ అవరోహణ చూద్దారా. ఫింగరింగ్ చూద్దాం. ఫింగరింగ్ చూసారు కదా. తర్వాత 2.5 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో డి షార్ప్ అంటారన్నమాట. ఈ 2.5 శృతి ఆరోహణ అవరోహణ చూద్దారా. సా గా మా పా నీ సా. అవరోహణ సేమ్ అనుకున్నాం కదా. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దారా. తర్వాత మనం 3 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఈ అంటారా. ఈ రూట్లో ఆరోహణ అవరోహణ శుద్ధ ధన్యాసి రాగానే చూద్దాం. మరి సా
గ మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనుకున్నాం కదా. సా నీ పా మా గ సా. ఫింగరింగ్ చూద్దాం. తర్వాత ఇంక 3:30 ఉన్నది కాబట్టి 4 శృతికి వెళ్ళిపోతాం. 4 శృతికి వెళ్ళే ముందు మనం ఇప్పుడే చెప్పేదే, ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి మిత్రులారా. మీరు మొదటిసారి చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది అనమాట. అది మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మనం ఇప్పుడు 4 శృతిలో శుద్ధ ధన్యసి రాగాన్ని చూద్దారా. దీన్ని వెస్ట్రన్లో ఎప్ అంటారనమాట. ఎప్ రూట్ ఎలా ఉందో మనం 4 శృతిలో చూద్దాం. సా గా మా పా నీ సా. సా నీ పా మా గ సా. ఫింగరింగ్ చూద్దారా. మీరు ఏ శృతికి వెళ్తే ఆ శృతిని సా చేసుకోవడమే ఇంకా అదనమాట. తర్వాత మనం 4:30 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఎఫ్ షార్ప్ అంటారనమాట. ఈ 4 శృతిలో ఈ 4:30 శృతిలో ఈ శుద్ధ ధన్యసి రాగానే ఆరోహణ అవరోహణ చూద్దారా. ఇది 4:30 శృతిలో సా అనమాట. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దాం. తర్వాత మనం 5 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో జీ అంటారు. ఈ శృతిలో ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దారా. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనుకున్నాం కదా. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దాం. తర్వాత మనం 5:30 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో జీ షార్ప్ అంటారన్నమాట. ఇది 5:30 శృతి సా అనమాట. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దాం. వాల్యూమ్ కొద్దిగా తగ్గిందరా. తర్వాత 6 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఏ అంటారనమాట. ఇది 6 శృతిలో సా అవుతుంది. మరి 6 శృతి ఆరోహణ అవరోహణ చూద్దారా. ఈ శుద్ధ ధన్యసి రాగానే సా గా మా పా నీ సా.
అవరోహణ క్రమం సేమ్ కదా. సా నీ పా మా గా సా. పెంగిరింగ్ చూద్దాం. తర్వాత మనం 6:30 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో ఏ షార్ప్ అంటారు అనమాట. ఇది 6:30 శృతిలో సా అవుతుంది. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దాం. తర్వాత చివరిగా 7 శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో బి అంటారనమాట. 7 శృతి అన్న బి అన్న ఒకటే. బి స్కేల్ అంటేనే. ఇది 7 శృతిలో సా అవుతుంది అనమాట. సా గా మా పా నీ సా. అవరోహణ క్రమం సేమ్ అనుకున్నాం కదా. సా నీ పా మా గా సా. ఫింగరింగ్ చూద్దాం. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో కానీ లేదా మరో రాగంతో కానీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.